హాయ్ అండి, వెల్కమ్ టు అమా వీడియోస్. కుసుమ కుమారితే అట్ కుస్మా 997. ధనుర్మాసం వచ్చేసింది కదండి. మరి ధనుర్మాసంలో ముగ్గులు ఎవరేస్తూ ఉంటారండి మీకు తెలుసా? ఈ ధనుర్మాసంలో పెళ్లి కాని ఆడపిల్లలు కనుక ముగ్గులు వేస్తే వాళ్ళకి మంచి మొగుడు వస్తాడట. తెలుసా మీకు? మా చిన్నప్పుడు చెప్తుండేవాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు. కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉందండోయ్. మరి ఉదయం, సాయంత్రం, రాత్రిపూటనే అంతా శుభ్రం చేసుకుని ముగ్గులేయటము ఆడవాళ్ళు. తెల్లవారుజామునే లేచి దీపారాధన చేయటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ నెలంతా కూడా విష్ణువుని పూజిస్తూ ఉంటారు. ఇలా చేయటం వల్ల మరి మహాలక్ష్మి, అలాగే విష్ణుమూర్తి యొక్క కరుణా కటాక్షాలు సిద్ధిస్తాయని మన వాళ్ళ భావన. మరి సుప్రభాతం సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. మన తిరుమలలో కూడా మరి విష్ణు ఆలయాల్లో అర్చనలు చేసి నివేదనలు చేసినట్టుగానే అక్కడ కూడా చేసి పంచుతూ ఉంటారనమాట. ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. అందుకనే మరి ఈ మకర కర్కాటక సంక్రాంతుల్లో స్నాన దాన హోమ వ్రత పూజలు చేయడం చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు. మరి ఆలయాల్లో పండుగ వాతావరణం ఉంటుంది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల మరి ధనుర్మాసం వ్రతం ఆచరిస్తారు. గోదాదేవి ధనుర్మాసం అంతా విష్ణువ్రతం చేపట్టి స్వామి కీర్తించింది. మరి అందుకని సూర్యాలయాలు, వైష్ణవాలయాలు సందర్శించడం చాలా మంచిది. ఈ మాసంలో దివ్య ప్రార్థనకి అనుకూలమైన మాసం అని అర్థం అనమాట ఈ ధనుర్మాసం అంటే. ఈ ధనుర్మాసంలో కానీ సంక్రాంతిలో కానీ స్నానం, దానం, హోమం, వ్రత పూజలు చేయటం చాలా మంచిదని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. మరి మనందరికి తెలిసిందే కదా, ధనుర్మాసం వస్తే మరి ఆడపిల్లలు పొద్దున్నే లేచి ముగ్గులు పెట్టటము, లేదా రాత్రిపూటనే కానిచ్చుకోవటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు కదండి. మరి దీనివల్ల వాళ్ళకి పెళ్లికాని అమ్మాయిలకి గొబ్బిళ్ళు అవి కూడా పెడుతూ ఉంటారు వాళ్ళు. ఇలా చేయటం వల్ల తాము కోరిన వరుడు వారికి లభిస్తారని ఇంటి ముందు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టి వాటిని బియ్యపిండి, పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి పూజిస్తూ ఉంటారు కదా. మరి లక్ష్మీ రూపంలో ఉన్నటువంటి గొబ్బెమ్మలు అనమాట ఇవి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుందట పెళ్లి కాని ఆడపిల్లలకి. పైగా ఈ రోజు ముగ్గులు వేయటం వల్ల కూడా మనకి వ్యాయామం అవుతుంది కదండి, ఎక్సర్సైజ్ అవుతుంది చేతులకు కదా. మరి గోదాదేవి కూడా మార్గళి అనే పేరుతో విష్ణువు ధనుర్మాసం అంతా కూడా పూజించదని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి రోజు కనుక ఈ నెల రోజులు తులసిమాల సమర్పిస్తే అటువంటి యువతలకి నచ్చిన వరింతో వివాహం జరుగుతుందట. మరి ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. మరి బ్రహ్మాండ ఆదిత్య పురాణాల్లో కూడా, భాగవతంలో కూడా, నారాయణ సంహితంలో కూడా ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు విష్ణుమూర్తిని పూజిస్తూ సూర్యోదయానికి ముందే లేచి చేయాలన్నమాట. మరి అభిషేకాలు అవి చేస్తుంటారు కదా పూజలు చేసేవాళ్ళు. పంచామృతంతో ఈ విష్ణుమూర్తిని పూజించి తులసి దళాలు, పూలతో, అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం పెడుతూ ఉంటారు. ఇలా చేయలేని వాళ్ళు 15 రోజులు కానీ, 8 రోజులు కానీ, లేదా కనీసం ఒక్క రోజైనా కానీ చేయొచ్చు. ఎందుకంటే ఈ వ్రతం చేయటం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక సుఖాలు, మోక్షాలు పొందుతారని మా పెద్దలు అనమాట. మరి ఇదంతా ఏంటిది? ఈ వ్రతం ఆత్మ పరమాత్మను చేరటానికి ఉపకరించే సాధనం ఈ వ్రతం. మరి మన పూర్వీకులంతా కూడా దీన్ని అనుసరించారు కదండి. మరి మనం కూడా మన వారి సంప్రదాయం ఆచరిస్తూ మనం కూడా మరి ఆ విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని సేవించుకుంటూ మరి వేదాల ఉపనిషత్తుల సారమైన తిరుప్పావై అనేటువంటి ఈ తిరుప్పావైని కూడా పఠిస్తూ ఇలా చేస్తూ ఉంటే విష్ణుమూర్తి యొక్క, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. మరి దానిలో భాగంగానే కదా మనం ముగ్గులు వేసుకుంటున్నాము. బ్రహ్మముహూర్తంలో తిరుప్పావై పారాయణం చేసిన వాళ్ళకి దేవానుగ్రహం లభిస్తుందని ప్రతీతండి. సాక్షాత్తు భూదేవ అవతారమైన ఆండాళ్ళు రచించిన పవిత్ర గ్రంథమే తిరుప్పావై. మరి తిరు అంటే పవిత్రము, పావై అంటే వ్రతం అండి. తిరుప్పావై వ్రతం అని కూడా అంటారు. చూసారా, 3 పేర్లు ఉన్నాయి: ధనుర్మాస వ్రతము, మార్గళి వ్రతము, తిరుప్పావై వ్రతం అని. మన హిందూ పూజల్లో ఇలా ఉన్నాయని చెప్పి హిందూ పురాణాల్లో చెప్తున్నారనమాట. ఈ ధనుర్మాసంలో విష్ణువుని మధుసూదనుగా మనం అంటూ ఉంటాం కదా, ఆ పేరుతో అష్టోత్తర సహస్రనామాలతో పూజలు చేసి ఈ సీజన్లో లభించేటువంటి పుష్పాలతో పాటు పారిజాతము, సువర్ణ పుష్పాలు, ముళ్ళగోరింట, డిసెంబర్ ఇట్లాంటి వాటితో పాటు బిల్వ దళాలతో కూడా పూజలు చేస్తారు. అలాగే నైవేద్యంగా పులగము, పొంగలి, దద్దోజనం అవి చేసి నైవేద్యం పెడితే మంచి జరుగుతుందని విశ్వాసం.
పిల్లలైతే చిన్నపిల్లలు కానీ పెళ్లి కాని అమ్మాయిలు కానీ గొబ్బిళ్ళు ముగ్గులు అవి పెడుతూ ఉంటే అదే పూజ అనమాట. సో వారు కోరికను మంచి మొగుడుతో పెళ్ళి అవుతుందని పెద్దలు చెప్తుంటారండి. ఇలా ఈ ధనుర్మాస వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. మరి ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి అమ్మా వీడియోస్. కుసుమ కుమారి @kusma 997. ఒకే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు, మీకు వీడియోలు చూసేసేయచ్చు మీరు. నా ఛానల్లోని మరిన్ని మంచి వీడియోలు చూస్తూ ఉండండి, నాకు సపోర్ట్ ఇస్తుండండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. మీ కుసుమ.